సుంకాలు ఆంక్షల రూపంలో అమెరికా పశ్చిమ దేశాల నుంచి వాణిజ్య ఒత్తిడులు ఎదురవుతున్న ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ రష్యా అడుగులు వేశాయి. ఇందుకోసం 5 ఏళ్ల ఆర్థిక ప్రణాళికను ఖరారు చేశాయి. ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడమే లక్ష్యమని ఇరు దేశాలు ప్రకటించాయి. భారత ఆర్థిక వ్యవస్థకు నిరంతరాయంగా ఇంధన సరఫరా కొనసాగిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని శాంతియుత మార్గం ద్వారా ముగింపు పలకాలని పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ రష్యా చాలా కాలంగా కలిసి పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో చర్చలు జరిపారు. భారత్ రష్యా మధ్య ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార ప్రణాళికను ఇరు దేశాలు ఖరారు చేశాయి. రెండు దేశాల మధ్య 8 దశాబ్దాలుగా కొనసాగుతున్న భాగస్వామ్యానికి కొత్త ఊపునివ్వాలనే ఆసక్తిని మోదీ, పుతిన్ ఐక్యంగా ప్రదర్శించారు. 2030 ఆర్థిక కార్యక్రమం ఖరారు సహా ఆరోగ్యం, మొబిలిటీ వంటి అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరుపక్షాలు అనేక ఒప్పందాలపై సంతకం చేశాయి. భారత్ రష్యా బంధం కాల పరీక్షకు తట్టుకొని దృఢంగా నిలబడిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు. विश्व में अनेक उतार चढ़ाव आए हैं, मानवता को अनेक चुनौतियों और संकटों से गुजरना पड़ा है और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरह बनी रही है. परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे. आज हमने इस नींव को और मजबूत करने के लिए सहयोग के सभी पहलुओं पर चर्चा की. ఆర్థిక ప్రణాళికను ప్రస్తావించిన ప్రధాని మోదీ భారత్ రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఇరు దేశాల ఉమ్మడి ప్రాధాన్యత అని అన్నారు. యురేషియన్ ఆర్థిక యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించే దిశగా భారత్ రష్యా కృషి చేస్తున్నాయని తెలిపారు. हमारा गहरा सहयोग मेक इन इंडिया को सशक्त बनाने का सामर्थ्य रखता है. ये हमारे विन विन सहयोग का एक और उत्तम उदाहरण है, जिससे जॉब्स, स्किल्स और रीजनल कनेक्टिविटी सभी को बल मिलेगा. ऊर्जा सुरक्षा भारत रूस साझेदारी का मजबूत और महत्वपूर्ण स्तंभ रहा है. सिविल न्यूक्लियर एनर्जी के क्षेत्र में हमारा दशकों पुराना सहयोग क्लीन एनर्जी की हमारी साझा प्राथमिकताओं सार्थक बनाने में महत्वपूर्ण रहा है. हम इस विन विन सहयोग को जारी रखेंगे. क्रिटिकल मिनरल्स में हमारा सहयोग पूरे विश्व में सिक्योर और डाइवर्सिफाइड सप्लाई चेन सुनिश्चित करने के लिए महत्वपूर्ण है. इससे क्लीन एनर्जी, हाईटेक मैन्युफैक्चरिंग और न्यू एज इंडस्ट्रीज में हमारी साझेदारी को ठोस समर्थन मिलेगा. ఉక్రెయిన్తో యుద్ధాన్ని శాంతియుత మార్గం ద్వారా ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. यूक्रेन के संबंध में भारत ने शुरुआत से शांति का पक्ष रखा है. हम इस विषय के शांतिपूर्ण और स्थायी समाधान के लिए किए जा रहे सभी प्रयासों का स्वागत करते हैं. भारत सदैव अपना योगदान देने के लिए तैयार रहा है और आगे भी रहेगा. ఉగ్రవాద ముప్పుపై మాట్లాడిన మోదీ దీన్ని ఎదుర్కోవడంలో భారత్ రష్యా చాలా కాలంగా భుజం భుజం కలిపి నిలబడి ఉన్నాయని అన్నారు. आतंकवाद के विरुद्ध लड़ाई में भारत और रूस ने लंबे समय से कंधे से कंधा मिलाकर सहयोग किया है. पहलगाम में हुआ आतंकी हमला हो या क्रोकस सिटी हॉल पर किया गया कायरतापूर्ण आघात, इन सभी घटनाओं की जड़ एक ही है. भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताकत है. भारत और रूस के बीच यूएन, G20, ब्रिक्स, एससीओ तथा अन्य मंचों पर करीबी सहयोग रहा है. हम इन सभी मंचों पर अपना संवाद और सहयोग जारी रखेंगे.
భారత్ రష్యా వార్షిక ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని $100 బిలియన్ పెంచాలని చూస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ద్వైపాక్షిక చెల్లింపుల కోసం జాతీయ కరెన్సీలను ఉపయోగించే దిశగా ఇరు దేశాలు కదులుతున్నాయన్నారు. భద్రత, ఆర్థిక, వాణిజ్యం, సాంస్కృతిక రంగాల్లో సహకారానికి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించాలని చూస్తున్నామన్న పుతిన్, భారత్కు నిరంతరాయంగా ఇంధన రవాణాకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. We are also seeing successful partnership in energy. Russia is a reliable supplier of oil, gas, coal, and everything that is required for the development of India's energy. We are ready to continue uninterrupted shipments of fuel for the fast-growing Indian economy. We are also conducting a flagship project to build the largest Indian nuclear power plant, Kudankulam. 2 out of 6 reactor units have been already connected to the energy network. I would like to note with satisfaction that our countries are gradually moving to the use of national currencies in mutual settlements. The share of these national currencies is already 96% in commercial deals. రష్యన్ పౌరులకు ఉచిత 30 రోజుల టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాను త్వరలోనే భారత్ ప్రవేశపెట్టనుందని మోదీ ప్రకటించారు.